ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా శాశ్వత పరిష్కారాలు చూపిన అనేక సమస్యలకి మీరు అన్నట్లు 2 సంవత్సరాల కరోనా పీరియడ్ పోయినా కూడా మిగిలిన 3 సంవత్సరాల్లో అనేక సమస్యలకి శాశ్వత పరిష్కారాలు కూడా చూపించారు సార్. సార్ ఒక స్టూడెంట్ అండి, మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే మీకు ఒక 6 సబ్జెక్టులు 10 సబ్జెక్టులు ఉంటాయి అనుకోండి. ఎక్కువగా బాగా పేపర్ రాసి ఎక్కువగా వచ్చిన దానికైతే 100కి 92 100కి 92 అని చూస్తారు. 36 54 అక్కడ వచ్చి చూడరు. కానీ మంచి విద్యార్థి 92 చూడరు. ఎందుకు ఇక్కడ 42 వచ్చిందని నాకు ఇది ఎలా ఇంప్రూవ్ చేయాలని స్ట్రాటజీ చేసేస్తారు చూసారా. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెల్ఫేర్ మెజర్స్, డెవలప్మెంట్ మెజర్స్ ఇండెక్స్ ని వాళ్ళు ఎక్సెల్ షీట్ లో వేసుకొని దానికి ఎన్ని మార్పులు వచ్చాయి, దానికి కరెక్ట్ రిమార్క్స్ ఏంటి అంటే ఏ కారణాల వల్ల చేయలేకపోయారు. ఫండ్స్ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్సా, లేకపోతే ల్యాక్ ఆఫ్ మెకానిజమా, ఇంజనీరింగా, లేకపోతే ఇంటెలెక్చువల్ ఇది లేదా, ఏ సపోర్ట్ లేదు. ఫైనాన్షియల్ సపోర్టా, మోరల్ సపోర్టా, మ్యాన్ పవర్ సపోర్టా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టా, గవర్నమెంట్ అంటే కొన్ని ఉంటాయి కదా పొల్యూషన్ బోర్డ్స్ అట్లాంటి సపోర్ట్సా, ఏదైనా ఇదా, దేని సపోర్ట్ వల్ల అవ్వలేదు. ఈ పోలవరం ఎగ్జాంపుల్ ఇట్లాంటివి అనేది రాసుకుని పెట్టుకున్నారు వాళ్ళు. అది సైంటిఫిక్ అప్రోచ్. అది నాకు మ్యాథ్స్ నాకు సరిగ్గా నేను ఎవరితో అయినా నాకు వచ్చిన 2-3 సబ్జెక్టులు మంచి మార్కులే చెప్తాను, నేను పాతవి చెప్పను. అది కప్పుపుచ్చుకునే తత్వం. అట్లా వేరే వాళ్ళు నో ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ 3 సబ్జెక్ట్స్ అని చెప్తాడు ఇంటెలిజెంట్ కుర్రాడు. అది ఎట్లాగా దాన్ని పుల్అప్ చేస్తాడు అని చెప్పి ఆ స్ట్రాటజీ కూడా చెప్తాడు. అంటే దానికి తగ్గ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ అని. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెజెంటేషన్స్ అట్లా ఉంటున్నాయి. మొన్న రోజు మిస్ అయ్యే చాలా మంది మా స్నేహితులు కూడా చెప్పారు, చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. ఈయన సీఈఓ అనేవారు ఎవరు, చంద్రబాబుని. అసలైన సీఈఓ జగన్మోహన్ రెడ్డి. అసలు ఏం మాట్లాడాడు ప్రెజెంటేషన్, పీపీటీ తయారు చేసి ఈ క్యాపిటల్ ఎట్లా వచ్చింది, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అయ్యాయి, రెవెన్యూ జనరేషన్ ఎట్లా జరిగిందని వేస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించింది. వీళ్ళ పరుగులు వీళ్ళే పోగొట్టుకున్నారు. పైపెచ్చి ఏంటంటే ప్రెసిడెంట్లీ ఆయన మీద రాళ్ల దాడి, హత్యాయత్నం చేయడము, తర్వాత అవ్వతాతలకు భోజనం లేకుండా చేయడము, కష్టపెట్టడము, తర్వాత కొన్ని ఫాల్టీ స్టేట్మెంట్స్ ఇవ్వడము, కొన్ని మ్యానిపులేషన్స్, అవన్నీ అవి కాదని ప్రూవ్ అవడం, ఇన్ని లక్షల కోట్ల అప్పు అని వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పడం, సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టరే కాదని చెప్పడము, డెవలప్ చేయడం, ఇవన్నీ వీళ్ళ సక్సెస్. జగన్మోహన్ రెడ్డి మీద వేసే రాళ్ళు అక్షతలుగా మారుతున్నాయి ఆయన మీద. తెలియట్లా అది. అందుకని చెప్పి దేవుడు ఉంటారు అన్నప్పుడు కరెక్ట్ గానే దేవుడైతే ఖచ్చితంగా ఉన్నట్టుగా ఆయనకి వెళ్తున్న చోట వల్ల పూల పాన్పు అయిపోతుంది. ప్రతి మీటింగ్ లో కూడా పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అని ఇదే మాట వాడుతూ ఉంటారు. నిజంగా 43-44 డిగ్రీల్లో 5 చోట్ల ఇలా 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 అనాలని అసలు ఆ గొంతుగా ఎండిపోతుందండి. నిజంగా అంటారు చూసారా, కష్టార్జితం అంటారు చూసారా, కష్టార్జితం అని చెమట ఊడ్చి అంటారు చూసారా, అది ఇదేనండి. అసలు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావుకి ఇంతమంది వచ్చారు, ఆయన ఎన్టీ రామారావు గారికి అని చెప్పి లారీ మీద, అప్పుడు లారీ మీద ఆయన అసలు అంతమంది నేను పోయా. తెక్కెళ్ళపాడని గుంటూరు దగ్గర ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్, నేను వెళ్ళా చూసి చాలా ఆనందించాం. అసలు ఇదే ఎన్టీ రామారావు, ఇదే రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఉంటే ముక్కును వేలేసుకుంటారు ఈ జనాల్ని చూసి. ఏంటి అసలుకు. ఒకప్పుడు క్రికెట్ లో భోజనం టైంకి వాళ్ళు ఫస్ట్ బ్యాట్స్మెన్స్ 270 కొట్టారు, 270 to 290 కొడితే ఎక్కువ. బాబాయ్ మధ్యాహ్నం ఆస్ట్రేలియా వాళ్ళు ఎట్టు కొట్టలేరు, వీళ్ళు హై స్కోర్ సెట్ చేశారు ఇండియా వాళ్ళు అనుకో 290 అంటే కరెక్ట్ గా 238కి అట్లా అవుట్ అయిపోయేవారు. అంటే 290 అంటే హోప్లెస్ స్కోర్, ఇంకా దాన్ని దాటలేరని. తర్వాత వచ్చే వాళ్ళు ఎలా చూపించారు దాన్ని, 500 స్కోర్ ని కూడా చేంజ్ చేసేస్తున్నారు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేస్తున్నాడు ఆయన. ఇంపాసిబుల్ అనుకుంటున్న వాళ్ళు తల పండిపోయి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా చేయలేకపోతే 3 రోజుల్లో చేసి చూస్తున్నాడు చిటికలేసి. అసలు నిజంగా గ్రేట్ అండి. అది ఇప్పుడు నాలాంటి కామన్ మ్యాన్ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ తెర మీదకి వచ్చి ఈ కెమెరా ముందుకు వచ్చి అంటే ఎంత ఇంప్రెస్ అయ్యండి మేము. అసలు నిజంగా ఎక్కడ చూసినా, ఏ గ్రూప్ లో చూసినా కూడా క్లియర్ డేటా మాట్లాడుతున్నారు. ఈ 2,70,000 కోట్లు పెన్షన్ రూపంలో ఇచ్చారు. పెన్షన్స్, సంక్షేమ పెన్షన్స్ 2.7 lakh crores, సారీ సంక్షేమ పథకాలకి. ఇది కాకుండా పెన్షన్ కూడా ఉంది అందులో, 2.7 lakh పెన్షన్ కలిపే 2.7 lakhs డైరెక్ట్ గా. పిల్లలకి ట్యాబ్లు కావచ్చు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, వాళ్ళ బ్యాగులు, వాళ్ళ స్కూల్స్ కి షూలు అన్ని కలిపి 1 లక్ష కోట్లు. బహుశా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సినిమా చూసుంటారండి. అప్పట్లో ఈయన పవర్లోకి రాలా, రామదాస్ సినిమానా అది.
ఇది ఐస్ ముక్కని ఇస్తుంటే అట్లా 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 అవునవును చివరికి ఏం మిగలదు. అట్లా కాకుండా ఇచ్చేవాడికే డైరెక్ట్ ఇవ్వడం, డైరెక్ట్ ఐస్ ముక్క ఇచ్చేస్తున్నారు. నిజంగా శ్రమ పడకుండా, రికమెండేషన్లు లేకుండా, లంచాలు లేకుండా, అసలు నిజంగా గ్రేట్ అండి. నిజంగా ఆ ఒక థాటే బ్రిలియంట్, స్వార్థం లేని థాట్. అట్లా ఇప్పుడు ఆడలేని అమ్మ మధ్యలో ఓడంది, మధ్యలో సరిగా లేదు బ్రహ్మాండంగా ఆడదు అన్నట్టుగా రకరకాలుగా తీసుకొస్తున్నారు. ఆ ల్యాండ్స్ తీసేసుకుంటాడు, అది ఇది మీనింగ్ లెస్ ఇవన్నీ. అది నిజమైన రైతులు కూడా తెలుసు ఏం పోదని, వీళ్ళంతా మొత్తుకున్నా.